ఒక పక్క రాజకీయాలతో బిజీ, మరో పక్క సినిమాలు ఉన్నాయి ఆయన చేయాల్సినవి. ఇలా రెండు పడవల మీద ప్రయాణం అనేది కరెక్టే అంటారా? పవన్ కళ్యాణ్ గారి గురించి నేను అడుగుతున్నాను, మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు రాజకీయం అనేది ప్రజల కోసం చేస్తున్నాడు, సినిమాలు అనేది ఆయన ఇంటి కోసం, ఆయన కుటుంబం కోసం, ఆయన నమ్ముకున్న ఫ్యామిలీస్ కోసం, ఆయన నమ్ముకున్న ఉద్యోగుల కోసం ఆయన షూటింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆయన షూటింగ్ చేసి సంపాదించుకుంటేనే కదా తిండి ఉంటుంది. ఆయన ఇచ్చే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే జీతం ఆయనకు వచ్చిన ఖర్చు కూడా రాదు కదా. ఆయన మీద కొన్ని వందల మంది ఉద్యోగాలు ఉన్నారు. ఆయన అభిమానించే కొన్ని లక్షల మంది ఆయన సినిమా చూడాలి, ఆయన యాక్టింగ్ చూడాలనుకుంటున్నారు. కనుక సినిమాలు ఉండాలి, కొన్ని వేల మంది ఆయన వ్యాపారం మీద బతకాలి, ఆయన ఫ్యామిలీ బతకాలి. ఆయన ఫ్యామిలీ చక్కగా ఉంటే ఆయన ప్రజల కోసం ఆలోచిస్తాడు, ప్రజల పాలన చేయగలుగుతాడు. ఇటు డిప్యూటీ సీఎంగా ప్రజల పక్షాన ఆయన చేయగలుగుతున్నాడు. సినిమా షూటింగ్స్ అనేది కొంత గ్యాప్ ఇచ్చి ముందు ప్రజలు దారిలో పడిన తర్వాత, గవర్నమెంట్ దారిలో పడిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. స్టార్ట్ చేసి షూటింగ్లు చేస్తాడు. రెండు కంపల్సరీ, రెండు పడవలు కాదు, రెండూ చెయ్యాలి. ఇప్పుడు ఆయన సినిమాలు మానేశాడు, ఆయనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రాజకీయ నాయకులు ఏమైనా ఇన్కమ్ ఇస్తారా? లేదా రాజకీయ నాయకులాగా మాతో టోటల్గా ఇప్పుడు సినిమా ఫస్ట్ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే ఫస్ట్ అయినప్పుడు కారు కూడా ఉండదు, అంబాసిడర్ కారు కూడా ఉండదు. ఆయన 5 సంవత్సరాల తర్వాత దిగినప్పుడు మొత్తం టోటల్గా S7 S6 రోడ్ రాయలకు వస్తుంది. ఇల్లు చిన్నగా ఉంటుంది, తర్వాత దిగేటప్పటికి ఇల్లు పెద్దగా ఉంటుంది. పిల్లలు ఎక్కడ ఉంటారు, ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు, కట్ చేస్తే అమెరికా స్కూల్లో చదువుకుంటారు. మరి అలా చేయమంటారా? అది రాజకీయ నాయకులు నేను చాలా మందిని చూశాను. నేనేం చూడకుండా చెప్పట్లే. నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నా, నేను యూత్ కాంగ్రెస్ చేశా, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశా, ఎన్నో చేశా. కాకపోతే కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు. 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే చేసి ఈరోజు కూడా ఏ పూటకూలు ఆ పూట చేసుకునే వాళ్ళు ఉన్నారు. మంత్రి చేసిన వాళ్ళు ఈరోజు పూటకూరుకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. మణికుమారి లాంటి వాళ్ళు, ఆమె మినిస్టర్ చేశారు. అలాంటి నిజాయితీ పరులు ఉన్నారు, దోచుకున్న స్వార్థపరులు ఉన్నారు. అందరూ అలాంటి వాళ్ళు కట్టడానికి లేదు, అందరూ ఇలాగని కట్టడానికి లేదు. నిజాయితీలో మారు పేరు పవన్ కళ్యాణ్ గారు. కనుక అందుకనే ఆదాయం కోసం, ఆయన ఇల్లుని పోషించుకోవడం కోసం షూటింగ్స్ చేస్తాడు, ప్రజల కోసం ప్రజల పక్షాన పార్టీ నడుపుతాడు. అందుకనేసి నిజాయితీగా గవర్నమెంట్ నడపడానికి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారు కనుక పార్టీలోకి ఆహ్వానిస్తే నట్టి కుమార్ గారు వెళ్ళగలుగుతారా? వెళ్తారా? ఏ పార్టీలోకి వెళ్ళరు? నేను ఏ పార్టీకి వెళ్ళను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. పుట్టిగా నా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి. నేను 2018 చేశాను. నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. నాకు ఇష్టం ఉంటే, నాకు ఏ పార్టీకి ఇష్టం ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాను తప్ప నేను ఏ పార్టీకి వెళ్ళను. ఇప్పుడున్న డైరెక్టర్స్ పాన్ ఇండియా చుట్టూ తిరుగుతూ ఉన్నారు, మీ అభిప్రాయం ఏంటి? పాన్ ఇండియా చుట్టూ వీళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారు. ఎప్పుడో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు ఎప్పుడో పాన్ ఇండియా చేస్తాం. పాన్ ఇండియా అంటే ఇది మొత్తం ఒకటేసారి సినిమాలు చేయడం కాదు, డబ్బింగ్లు ఒకటేసారి ఎట్ ఏ టైం డబ్బింగ్ చేసి సినిమా రిలీజ్లు చేస్తూ ఉన్నాయి, సూపర్ డూపర్ హిట్లు చేసి ఉన్నాయి. ఇప్పుడు మేము పాన్ ఇండియా అని ఇప్పుడు తిరుగుతున్నారు కొత్తగా. పాన్ ఇండియా అంటే ప్రతిదీ పాన్ ఇండియా అవ్వదు. తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలు తమిళనాడు డబ్బింగ్, తమిళనాడు సాంప్రదాయం ప్రకారం కొన్ని ఉంటాయి, కన్నడ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి కొన్ని ఉంటాయి, నార్త్ ఇండియన్ సంబంధించి కొన్ని ఉంటాయి. నార్త్ ఇండియాకి మాస్ పబ్లిక్ కావాలా, సౌత్ ఇండియాకి మొత్తం టోటల్గా పల్లెటూరు వాతావరణం కొన్ని కావాలా, మన తెలుగు సాంప్రదాయానికి మొత్తం టోటల్గా అందమైన కామెడీ కావాలా, కామెడీతో ఎంజాయ్ చేయడానికి కావాలా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్. అన్ని సినిమాలు పాన్ ఇండియా అనుకున్నారు అనుకోండి, పాన్ ఇండియా లాగే సెట్ చేయాలనుకున్నారు అనుకోండి, సినిమాలు అన్నీ ఇంటికి వెళ్తూ ఉన్నాయి. కనుక పాన్ ఇండియా అనేది ఒక ప్రభాస్ గారు, ఒక అల్లు అర్జున్ గారు, ఒక రామ్ చరణ్ గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, అలా కొంతమంది ఉన్నారు. అది కంపల్సరీ పాన్ ఇండియా చెయ్యాలి, చేయకపోతే అవ్వదు. కనుక అందరూ చిన్న హీరో క్యూబ్ డబ్బులు రానాడు కూడా పాన్ ఇండియా అంటున్నాడు, క్యూబ్ డబ్బులు రానాడు పాన్ ఇండియా అంటాడు. 10 మంది థియేటర్లో జనాలు లేనాడు కూడా హీరో పాన్ ఇండియా అంటాడు. ఎవ్వరు చెప్పు పాన్ ఇండియా అంటాడు అంతే. సార్ పాన్ ఇండియా చేస్తున్నాం సార్, మొత్తం టోటల్గా 5 లాంగ్వేజ్ రిలీజ్ అయిపోతాయండి, పాన్ ఇండియా అండి అన్నాను. పాన్ ఇండియా అంటే ఏంటి అన్నాను. ఏం లేదండి, 5 సినిమాలు 5 కాపీలు తీసుకొస్తాం, 5 సన్సర్లు చేస్తాం, 5 యూట్యూబ్లో అమ్మేస్తాం, 5 ఓటీటీలు అమ్మేస్తాం, శాటిలైట్లు అమ్మేస్తాం, అదే పాన్ ఇండియా అని చెప్పాడు. పాన్ ఇండియా అంటే అర్థం అది. అక్కడ ఏమైనా రిలీజ్ అవుతాయంటే ఏం రిలీజ్ అవ్వాల్సిన అవసరం లేదు సార్, అన్ని మొత్తం టోటల్గా వేస్తాం, అక్కడ ఒకటి వేస్తాం, మల్టీప్లెక్స్లు ఉన్నాయి కదా, అక్కడ ఒకటి వేసేస్తాం, వేసేసిన తర్వాత మొత్తం ఓటీటీలు అమ్మేస్తాం సార్, దాన్ని పాన్ ఇండియా అంటారంట.
పాన్ ఇండియా అర్థమైంది మీకు? చాలా బాగా అంత క్లియర్ చెప్పారు కదా సార్ అంటే మాకు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నిజమైన పాన్ ఇండియా తీసి సూపర్ డూపర్ హిట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. సినిమాని మన ఏ సినిమా ఇప్పుడు చేయాలి, ఏ సినిమా సంక్రాంతికి వస్తున్నాడు తెలుగు సినిమా, అంతేగాని పాన్ ఇండియా కాదు. అలా డిఫరెంట్ ఉన్నాయి కొన్ని సినిమా. డాకు మహారాజ్ ఉంది, పాన్ ఇండియా సినిమా, మాస్ పబ్లిక్. అలాగే ఒక గేమ్ చేంజర్ ఉంది, ఇస్ పాన్ ఇండియా. ఈ డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి. అన్ని మూవీస్ని మనం పాన్ ఇండియా కట్టకూడదు. అలాగని అందుకే చెప్పాను కదా, క్యూబ్ రానివాడు, 10 మంది లేనివాడు, ఏమీ తెలియనివాడు, అందరూ కలిపి హీరో అని ఎవరో తెలియనివాడు కూడా వచ్చి పాన్ ఇండియా అంటాడు. నేను ఎవరో కించపరచను. కాకపోతే మనం మాట్లాడేటప్పుడు, మనం చెప్పేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మనం ఎన్ని థియేటర్లు నిజం మాట్లాడుకుందాం, అబద్ధం మాట్లాడుకోవద్దు. నిజం మాట్లాడి ఈరోజు నా థియేటర్ ఫుల్ అయిపోయాయి కదా అంటే థియేటర్లో 100 మంది జనం నీతో అల్లుకోలే. మ్యాట్ని చూస్తే 10 మంది లేరు, మార్నింగ్ షో 100 మంది, మ్యాట్ని 10 మంది. ఎందుకు తేడా? 90 టికెట్లు మీరు కట్ చేశారు, 10 టికెట్లే సినిమా చూశారు. ఆ 10 టికెట్లో కూడా మీ చుట్టాలు ఎవరు అయ్యి ఉండొచ్చు నా డౌట్. అంటే ఉదాహరణ చెప్తున్నాను. కనుక అందుకని సినిమా ఇండస్ట్రీలో నిజంగా సినిమా కోసం బతికినోడు, సినిమా ఇండస్ట్రీనే ప్రాణం అనుకున్నాడు, సినిమా ఇండస్ట్రీ మా జీవితం అనుకున్నాడు, ఈ రోజు చాలా ఇబ్బందులు ఉన్నాడు. నేటి సినిమాల్లో కొన్ని సినిమాలకి శుభం కార్డు పడట్లేదు. అదే పార్ట్ 1, పార్ట్ 2 దీనిపై ఇంకా అన్ని పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 3 కూడా వెళ్ళిపోతాయి. పార్ట్ 3, పార్ట్ 4 కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే సబ్జెక్టులు లేవు వీళ్ళ దగ్గర, సబ్జెక్టులు దొరకట్లేదు. క్లైమాక్స్ చేయడం రావట్లేదు అంటారా? క్లైమాక్సే కాదు, సబ్జెక్టులు దొరక్క దాన్ని ఇంకొక రన్నింగ్ 3 సంవత్సరాలు రన్నింగ్ వెళ్ళిపోతే ఇంకో 10 సినిమాలు చేస్తే మన జీవితం అయిపోద్ది, మన ఏజ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత దాని దాకా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఎండ్ ఆఫ్ ది డే అయిపోయింది. ఇప్పుడు ఎందుకు పార్ట్ 5 దాకా వెళ్తున్నాము అని అంటే, ఎస్ మా దగ్గర మేము సబ్జెక్ట్ ఆ హీరోకి చేయడానికి మా దగ్గర లేదు కనుక దీన్నే పెంచుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్దిగా. అంతే. అంటే ఉన్న ఫ్రాంక్ క్లియర్ కట్గా చెప్పాను, సబ్జెక్టులు రాయటానికి దమ్ము లేదు, రాయలేకపోతున్నాం కాబట్టి దీన్ని కలిపేసి రాస్తున్నాం, అంత తప్ప ఇంకోటి. రానున్న కాలంలో తెలుగు పరిశ్రమ ఏపీకి తరలిపోతుందా, మీరు ఎలా ఫీల్ అవుతుంది? వెళ్ళాలండి, వెళ్ళాలి. ఏపీకి తరలి వెళ్ళాలని కాదు, 82లోనే ఇక్కడ స్థలాలు ఇచ్చారు, 2002లో సెటిల్ అయ్యారు. చిరంజీవి గారు 2002కి వచ్చారు, దాసనారాయణ గారు 2002కి వచ్చారు. అంటే నేనేమంటున్నానంటే చెన్నై 82కి వస్తే 2002కి సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఏపీకి వచ్చి రాత్రి వచ్చి సెటిల్ అయిపోమంటే అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ అందరూ పిల్లల జీవితాలు అన్నీ అయిపోయాయి కనుక అక్కడికి రావాలంటే రావాలి. ఎందుకంటే పార్ట్ ఆఫ్ ది షూటింగ్ అది 40% షూటింగ్ అక్కడ చెయ్యాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, అక్కడ జిఎస్టీలు కట్టాలి, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అక్కడ ఆఫీసులు తెరవాలా, అక్కడ కూడా మొత్తం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా. ఎందుకంటే 68% ఆంధ్ర నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ని 2 రాష్ట్రాల ప్రజలు మనవాలే కాబట్టి 2 రాష్ట్రాల్లో షూటింగ్లు అవ్వాలి. ఒక రాష్ట్రం షూటింగ్ అవ్వాలి, ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోవాలనేది తప్పు. ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ షూటింగ్ చేయాలి, అక్కడ షూటింగ్ చేయాలి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బతకాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ బతకాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్కి ఆదాయం అక్కడ ఇవ్వాలా, ఇక్కడ ఇవ్వాలా. తమిళనాడులో మనం ఒకప్పుడు ఎలా తీసుకొచ్చేసాము, మనం అందరం మద్రాసి అంటే తెలుగువాడు మనము అని నిరూపించడానికి నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే చెప్పారో తెలుగు రాష్ట్రాల్లో తెలుగువాడిగా 2 రాష్ట్రాల్లోనే నడాలి తప్ప మనం ఒక రాష్ట్రానికి అన్ని తరలి వెళ్ళిపోవాలనేది తప్పు. ఈ రాష్ట్రంలోనే ఉండి ఆంధ్రప్రదేశ్ చిన్న చూపు చూడటమో తప్పు. ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 10 వెళ్ళిపోయి 11వ సంవత్సరం అడుగు పెట్టేశాం. ఇప్పుడు దాకా మనం ఆ షూటింగ్లో చేయట్లేదు. ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కామ్ కూరుకున్నారు, ఇంకో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నా వీళ్ళు వెళ్ళలేదు కనుక 11 సంవత్సరాలు టైం వేస్ట్ చేసాం. ఈరోజు అక్కడ 11 సంవత్సరాలు అక్కడ ఉన్న ప్రజలకు అన్యాయం చేసాం, ప్రజలకు మొత్తం టోటల్గా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా చేసాం, మనం వాళ్ళ దగ్గర ఇన్కమ్ దోచుకున్నామే తప్ప ఆంధ్రప్రదేశ్కి మన దగ్గర నుంచి ఇదిగో మా ఇన్కమ్, ఇదిగో మా రాష్ట్రానికి, మేము ఆంధ్రప్రదేశ్కి మీ దగ్గర 68% మాకు ఇన్కమ్ ఇస్తే 68%లో మేము గవర్నమెంట్కి కట్టలేకపోతున్నాం అనేది, కట్టామని చెప్పలేకపోయే పరిస్థితికి వచ్చింది. అది మన రుణం తీర్చుకోవాలి, మన కన్న రుణం, మన సొంత ఊరు రుణం. మనం ఏదైతే 68% వాళ్ళు ఇస్తున్నారో మనం ఇచ్చిన దానికి మనం కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా, అక్కడ అలాగే ఆదాయం కూడా ఇవ్వాలి.
గవర్నమెంట్కి ఆదాయం మనం ఇవ్వాలి. అంటే మనం సగం అక్కడ సగం ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉండాలి. 2 రాష్ట్రాలు బాగుండాలా, 2 రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలా. ఎఫ్డీసీ చైర్మన్లు కష్టపడేవాడికి ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వాలా, పని చేసేవాడికి ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వాలా, డెవలపింగ్ చేసేవాడికి ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వాలి. ఇక్కడ అప్లికేషన్ వచ్చింది, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు, ఇక్కడ ఇంప్లుయెన్స్ ఉంది అక్కడ ఇంప్లుయెన్స్ ఉంది అని చెప్పి మళ్ళా సూట్ కేసు వచ్చినోడే మళ్ళా ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాడు అనుకోండి, మళ్ళా కులం కార్డు ఎక్కడో ఎట్టుకొని తీసుకొచ్చి అయ్యాడు అనుకోండి, అది మామూలుగా అది ఒక పోస్ట్ అనే ఉంటుంది తప్ప డెవలపింగ్ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ 5 సంవత్సరాలు కాస్త పూర్తయిపోతుంది. అర్హత లేని వాళ్ళకి అది అందుకే దానికి ఉదాహరణగా అదే చెప్తా. అది అందుకే రాత్రి సూట్ కేసు తీసుకొచ్చేవాడు కాదు, కష్టపడేవాడు కావాలా, పనివాడు కావాలా, పని చేసేవాడు కావాలా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పని చేసి ఈ ఇండస్ట్రీని డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ పెంచడానికి కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి కావాలా. దాన్ని ఆ వారధిగా సినిమా ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు గారికి వారధిగా పనిచేసే ఎఫ్డీసీ చైర్మన్ కావాలా. పని చేసేవాడికి వర్క్ ఇవ్వండి, అది ఎవరైనా పర్లేదు, ఏ కులమైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడికి ఇవ్వండి. ఏ తమిళనాడు రాష్ట్రం నుంచో, ఏ అమెరికా నుంచో, ఎక్కడి నుంచో తీసుకురావద్దు. ఒక టీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చారు, లండన్ నుంచి తీసుకొచ్చారు ఒక ఆయన్ని. ఆయన కావంటే నాకు లండన్ తెలుసు, నాకు ఎక్కడ తెలియదు అంటే ఎఫ్డీసీ చైర్మన్. మరి ఎందుకు వచ్చారు నీకు ఇచ్చారంటే నాకు కేసీఆర్ గారు ఇచ్చారు, నేను కూర్చున్నా. ఎఫ్డీసీ చైర్మన్ అలంకారప్రాయం. ఆ అలంకారప్రాయం ఇచ్చి మళ్ళా అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ రాజమండ్రి అంటే ఏంటి, వైజాగ్ అంటే ఏంటి, ఆ సినిమా షూటింగ్ అంటే ఏంటి అనే ఆలోచన లేని వాళ్ళకి మీరు షూటింగ్ ఇస్తే, తమిళనాడులో ఉండి తమిళనాడు ఆధార్ కార్డులో ఉండి మాకు ఫ్రెండ్ కదా, నా నిర్మాత కదా అని ఇస్తే మన రాష్ట్రానికి మనం అన్యాయం చేసిన వాడుతాం. మన రాష్ట్ర ప్రజలు మనం ఓటేయడం, తమిళనాడు నుంచి ఓటేయలే, వచ్చి తమిళనాడు ఆధార్ కార్డులో ఉన్న ఇక్కడ ఓటేయలే, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేశారు. వాళ్ళలో ఒక్కరిని ఎన్నుకోండి, మీరు లోకల్ వ్యక్తులు ఎన్నుకోండి, వాళ్ళకి ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వండి, కష్టపడేవాడికి చైర్మన్ ఇవ్వండి, పని చేసేవాడికి ఇవ్వండి. అదే నేను కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని. సో చూసారు కదా అండి, ఏపీకి తరలి వెళ్తే సినీ పరిశ్రమ అనేది అక్కడ ఉన్న వారికి స్థానికంగా ఉపాధిని కల్పించిన వారు అవుతామని చెప్పి నట్టి కుమార్ గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి మంచి ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తూ ఉంటాం, చూస్తూనే ఉండండి సార్. థ్యాంక్ యూ సార్.